ఈ రాళ్ళు మా అమ్మకి జొన్నగిరి పోయి వచ్చిన వాళ్ళు ఇచ్చారంట. నీకు ఆడట్టు పెట్టమ్మా అని ఇచ్చి 3000 ఇచ్చి తీసుకుందంట. మరి ఏమి రాళ్ళు ఏదో నాకైతే అర్థం కాదు. అట్టు పెట్టే కూరగా నువ్వు మంచి లోకంలో ఉండి కొడుకు కావాలంటున్నావు. అప్పుడు గురువు మీద పడతాడు కొడుకు. ఈ లోకంలో ఎవరైనా పుడితే దానికి ఒక లక్షణం ఉంది. అందుకే దీన్ని మధ్య లోకము అంటారు. ఈ లోకంలోకి ఎవరైనా శరీరంతో వస్తే వాళ్ళు మళ్ళీ ఆ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ శరీరంతో ఊర్ధ్వలోకాలకి వెళ్ళడానికి అనుమతించారు. కాబట్టి నువ్వు శంకరుడితో సమానమైన రూపం ఉన్న కొడుకు, మరణము లేని కొడుకు కావాలంటున్నావు. అది హరుడొకరుండు తప్ప అన్ని అసంఖ్యజాలమే. ఇవేమి రాళ్ళు కాస్త కామెంట్ పెట్టండి, నాకు అర్థం కాలేదు. అది మీ విఫలం, అది మా అధికారంలోకి రాదు. అలా ఈ లోకంలో ఉండేటటువంటి ఆచారానికి భిన్నంగా పుట్టినప్పటికీ కూడా శరీరం విడిచిపెట్టకుండా శాశ్వతంగా ఉండిపోగలిగినటువంటి కుమారుడు పరమశివుడితో తుల్యమైనటువంటి ఆకారమును